చూస్తామండి. మెగాస్టార్ సినిమాలు, బాలయ్య సినిమాలు, అల్లు అర్జున్ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ప్రభాస్ సినిమాలు, మహేష్ బాబు సినిమాలు అన్నీ చూస్తామండి. ఎరా వచ్చావా? ఏంటండి? ఏంటి ఎరా? సినిమాలని, షికార్లని, ఫ్యాన్స్ షోస్ అని, ప్రీమియర్ షోస్ అని ఇలా తిరుగుతున్నావే, నీకేమాత్రం రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఒక్క 1000 రూపాయలు నువ్వు ఒక్క 1 అవర్లో ఖర్చు పెట్టావు. ప్రీమియర్ షోస్ కానీ, ఫ్యాన్స్ షోస్ కానీ వేరే వేరే తగలబెట్టేస్తారు. అదే 1000 రూపాయలు ఖర్చు పెట్టే మీకు కెపాసిటీ ఉన్నప్పుడు సంపాదించి చూడండి, చూస్తాం. నాకు 1000 రూపాయలు ఒక నెల రోజుల్లో సంపాదించి పెట్టి చూస్తాం. ఇది నీవు ఛాలెంజ్ తీసుకొని 1000 రూపాయలు నాకు సంపాదించి పెట్టి చూస్తాం. మీరు ఫ్యాన్స్ షోస్, ప్రీమియర్ షోస్ అని వెళ్తారు. మీకు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? మీ అభిమాన నటుడు వచ్చి మీకు హెల్ప్ చేస్తాడా? లేకపోతే అయినా డబ్బులు ఇచ్చినా కూడాను మీరు మీకేమైనా అయితే కానీ మీరు పోతే మీరు లేని లోటు మీ అభిమాన నటుడు వచ్చి తీరుస్తాడా? ఎవరికి కష్టం తీరుస్తాడు? మీ తల్లిదండ్రులకు ఎవరు వచ్చి చేస్తారు? మీ తల్లిదండ్రులకు లేని లోటు, మీరు లేని లోటు ఎవరు తీరుస్తారు? మీ అభిమానులు వచ్చి తీరుస్తాడా? డబ్బులు ఇస్తే కూడా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి చేతి దులిపేసుకుంటాడు. మీరు లేని లోటును మీ తల్లిదండ్రులకు తీర్చేకవుతుందా? చూస్తామండి. మెగాస్టార్ సినిమాలు, బాలయ్య సినిమాలు, అల్లు అర్జున్ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ప్రభాస్ సినిమాలు, మహేష్ బాబు సినిమాలు అన్నీ చూస్తామండి. మా అభిమాన నటుడు, మా అభిమాన హీరో. మాకు ఎంటర్టైన్మెంట్ నాకేంటి వేరేదంతా నాకు అవసరమే లేదు. నా అభిమాన నటుడిని డే 1 ఫ్యాన్స్ షో, ప్రీమియర్ షోలను చూసేయాల. అసలు సినిమాలో మీకు మీ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా? నువ్వు అంటుంటావే నాకేంటి నాకేంటి అని. అసలు నీకేంటి అని ప్రశ్నించుకో. అహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు నాకేంటి నాకేంటి అంటాడు కదా, అలాగే ప్రశ్నించుకో. ప్రతి పని నువ్వు చేసే ముందు ఈ పని వల్ల నాకు ఉపయోగం ఉందా, నాకేంటి లాభం, నాకేంటి ఉపయోగము, లేదా నేనేమైనా నేర్చుకుంటానా, నాకేంటి అనేది నీకు నువ్వు ప్రశ్నించుకో. మీరు ఫ్యాన్స్ షోస్, ప్రీమియర్ షోస్ అని వెళ్తారు. మీకు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? మీ అభిమాన నటుడు వచ్చి మీకు హెల్ప్ చేస్తాడా? లేకపోతే అయినా డబ్బులు ఇచ్చినా కూడాను మీకేమైనా అయితే కానీ మీరు పోతే మీరు లేని లోటు మీ అభిమాన నటుడు వచ్చి తీరుస్తాడా? ఎవరికి కష్టం తీరుస్తాడు? మీ తల్లిదండ్రులకు ఎవరు వచ్చి చేస్తారు? మీ తల్లిదండ్రులకు లేని లోటు, మీరు లేని లోటు ఎవరు తీరుస్తారు? మీ అభిమానులు వచ్చి తీరుస్తాడా? డబ్బులు ఇస్తే కూడా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి చేతి దులిపేసుకుంటాడు. మీరు లేని లోటును మీ తల్లిదండ్రులకు తీర్చేకవుతుందా? మీ అమ్మానాన్నలు ఎంతో కష్టపడి ఎన్నో గంటలు ఎన్నో రోజులు కష్టపడితే సంపాదించే డబ్బుని తీసుకెళ్ళి మీరు ఒకే 1 గంటలో 2 గంటల్లో ఖర్చు పెట్టేయడం అనేది ఇది నేరంగానే పరిగణించాలి. అమ్మానాన్నలు తీర్చిన బండిని తీసుకెళ్ళి రోడ్డు పైన హెల్మెట్ లేకుండా, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా స్పీడ్గా తోలేసి ఎవరినో ఒకరిని గుద్దేసి ఎవరినో పడేసి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసేసి ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే మీకు లైసెన్సులు ఉండవు, రూల్స్ రెగ్యులేషన్లు ఉండవు. అంతే కదండి. 1000 రూపాయలే కదా
ఖర్చు పెట్టేస్తామండి. నెల ఎందుకు, ఒక రోజు చాలు, ఒక్క గంట చాలు మాకు. ఖర్చు పెట్టేస్తామండి. ఒరే ఖర్చు కాదురా, సంపాదన రా. ఒక నెల రోజులకి టైం ఇస్తా. ఒక్క 1000 రూపీస్, 1000 రూపాయలు సంపాదించి చూద్దాం. ఫ్రెండ్స్ సినిమా చూసి సినిమాలో మీకు ఉపయోగపడుతుందో లేదో కానీ ఈ సుకృతం స్టూడియో కంటెంట్స్ మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పాట, ఎడ్యుకేషన్, దాంట్లో ఉన్న సాహిత్యం, సాంగ్స్లో ఉన్న లిరిక్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ బోత్ టుగెదర్.